అండ్ అందరికీ మరి 2 రోజుల నుంచి తుఫాను వల్ల మనం వర్క్కి అయితే వెళ్ళలేదండి. మనం చేసింది సోమవారం ఒకరోజు చేసాం. ఇక్కడ కంట్రిక్లో చేసాం అనమాట. డోర్లు ఫిక్సింగ్ చేసాం సోమవారం. అలాగే మంగళవారం కూడా వాన పడటం వల్ల మంగళవారం అయితే ఏం చేసామంటే సూరంపల్లికి సంబంధించిన డోర్లన్నీ మనం అక్కడ ఆ ఊర్లో అన్నీ పెట్టేసి వచ్చాం అనమాట సూరంపల్లిలో. ఇక మంగళవారం కూడా వెళ్ళలేదు. మంగళవారం ఏంటంటే పునాదిపాడు ఇక వర్క్ చూసుకొని వచ్చేసాను అనమాట. వాళ్ళు ఈరోజు సాయంత్రం ఫోన్ చేశారు. చేసి 2 రోజుల్లో డబ్బులు కొడదాం అడ్వాన్స్ అన్నారు. వాళ్ళకన్నీ రేట్లు చెప్పేసి వచ్చేసాను అనమాట. వాళ్ళు కూడా మనకు యూట్యూబ్ ఛానల్ చూసి వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది. మనం వెళ్ళి వాళ్ళకి అన్నీ అర్థమయ్యేటట్టు మనం చెప్పడం జరిగింది. అలాగే మనం ఇప్పుడు సూరంపల్లిలో ఆల్రెడీ నిన్న డోర్లు పెట్టేసాం. ఇంక ఈరోజు వెళ్దామంటే మార్నింగ్ వర్షం పడుతూనే ఉంది. మనకి 10 గంటల పడింది వర్షం. అలాగే గాళ్ళు కూడా బాగా వేసినాయి. మళ్ళీ దూరం కదండి, మళ్ళీ సామాన్లు అన్నీ తడిసిపోతాయని చెప్పి మేము వెళ్ళలేదు ఈరోజు. అయితే ఇంకా రేపటికి కావాల్సిన సామాన్లన్నీ కొంటాకైతే మనం లక్కీ హార్డ్వేర్కి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ ఆ డోర్లకు సంబంధించిన డోర్లు కానీ కబోర్డ్లు అన్నీ మనం మెటల్ కాంట్రాక్ట్ తీసుకున్నాం. మనం అంతా వాళ్ళకి అన్నీ వివరంగా చెప్పే మనం హార్డ్వేర్ అనేది తీసుకున్నాం అనమాట. అన్ని స్టీల్ వాడతానని చెప్పాను. స్టీల్ తీసుకుంటాం మొత్తం అన్నీ మనం. వాటికి సంబంధించిన బొందులు, అలాగే అవుట్డోర్ బాత్రూమ్ డోర్స్ ఉన్నాయి. వాటికి స్టీల్ బొందులు కూడా తీసుకుంటున్నా. మామూలుగా అయితే ఐరన్ వేసేస్తారు. మనం ఐరన్ అయితే చుట్టూ పట్టే అవకాశం ఉంటుంది. దానికి దీనికి ట్రిపుల్ రేట్ ఉంటుంది అనమాట. సపోజ్ ఇది 100 రూపాయలు అయితే అది వచ్చేసరికి ఒక 30 రూపాయలు అంత అవుతుంది అనమాట. అది ఈ అవుట్డోర్ వచ్చేసరికి 2 ఉన్నాయి. ఒకటేమో స్టోర్ రూము, ఒకటేమో అవుట్డోర్ బాత్రూమ్ ఒకటి ఉంది. లోపల కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. అదైతే టైల్స్ వేసిన తర్వాత కొలతలు తీసుకున్నామని ఆగాను. అది అవ్వలేదు. డోర్లన్నీ అయితే మనం అక్కడ పెట్టేసాం. వాటికి సంబంధించిన గడిలు కానీ ఈ గడిలు, హ్యాండిల్స్ మొత్తం అన్నీ తీసేసుకొని పూట రేపు ఏంటంటే మనం త్వరగా వెళ్ళిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది పనికి. మనకి ఇక్కడ హార్డ్వేర్ షాప్లో మొత్తం అన్నీ ఉంటాయండి. మన కబోర్డ్ సంబంధించినవి కానీ, అలాగే మన ఇంటీరియర్లకి కర్టన్ పైప్స్ కానీ, అలాగే గడిలు కానీ, బొందులు కానీ, సపోజ్ మనం కొత్త ఇంటికి వైరింగ్ చేసుకోవాలనుకుంటే వైరింగ్, అలాగే మొత్తం టవల్ రాడ్స్, అలాగే ఫ్యాన్స్, అలాగే కమోడ్, అలాగే వాటర్ ట్యాంకీలు మొత్తం A to Z ఇక్కడ ప్రతిదీ ఉంది. ఒక కొత్త ఇంటికి ఏవైతే అవసరమైతే ఉంటాయో ఆ సామాన్లన్నీ మనకి ఈ హార్డ్వేర్ షాప్లో అయితే దొరుకుతాయి. మనకి అందుబాటులో మన ఏరియాకి అందుబాటులో ఉంటాయి. ప్రకాష్ నగర్ రవీంద్ర థియేటర్ ఆపోజిట్ అనమాట. ఆపోజిట్లో ఈ షాప్ అనేది ఉంటుంది మనకి. మీరు అవసరమైతే ఒకసారి వచ్చి మీరు రేట్లు చెక్ చేసుకోండి. మీకు ఇబ్బంది లేకుండా ఉంటే తీసుకోవచ్చు. నేనైతే మరి దగ్గర నుంచి ఛానల్ నుంచి ఇక్కడే సామాన్లు అన్నీ కొనడం జరుగుతుంది. మీరు కూడా ఒకసారి వచ్చి చూసుకోండి, క్వాలిటీ చూసుకొని మీరు తీసుకోండి. ఇక అయితే మనకు కావాల్సిన హార్డ్వేర్ సామాన్లు అన్నీ తీసేసుకున్నాం అండి. గళ్ళు కానీ, హ్యాండిల్స్ కానీ, డోర్ స్టాపర్లు, అలాగే వాగబొందులు, ఇంచెస్, बोल्ट डोर स्टॉपर ओवल भी 8 हो 8 हो ये स्टॉप भी लॉन्ग కావాలి. ఒకటిన్నరలే ఉంచే 18 ఇంచెస్ SS 541 441 ఒకటిన్నర దానికి డజన్ దానికి 16 12 డోర్ బోల్ట్ 3 అంతే. ఇకైతే మనం హార్డ్వేర్ మొత్తం తీసేసుకున్నాము. మళ్ళీ రేపు మార్నింగ్ అంటే మళ్ళీ లేట్ అయిపోద్దని చెప్పి ఇంకా ఇప్పుడు వచ్చి తీసేసుకున్నాం అనమాట. ఇప్పుడు మన టైం వచ్చి కూడా మనకి 7:30 అవుతుందని టైం. ఇవన్నీ ఇంకా తీసుకెళ్ళిపోయి ఇంటికాడ పెట్టుకొని ఇంకా రేపు మార్నింగ్ మనం లేగానే ఇంకా బయలుదేరిపోవడమే. ఇకైతే రాత్రి మనం సామాన్లన్నీ తీసేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయానండి. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మార్నింగ్ ఇంకా మనం అందరం బయలుదేరిపోయాం సామాన్లు తీసుకొని. ఇంకా నేను సురేష్ అలాగే మా బామ్మటి సురేష్ ముగ్గురు వచ్చాం అనమాట. ఇక్కడే సూరంపల్లి దగ్గరలో ఈ బిల్డింగ్ కూడా మీకు చూపిస్తాను. ఇదండి ఇంకా పెయింటింగ్ వర్క్ ఏం అవ్వలేదు, పెయింటింగ్ వర్క్ జరుగుతుంది. ముందు మన వర్క్ డోర్లు బిగిచ్చేస్తే
ఇది వచ్చేసరికి ఫ్రంట్ గుమ్మం అనమాట. ఇది వచ్చేసరికి డబల్ డోరు. ఇది ఒకటి డబల్ డోరు, ఇది సింగిల్ డోరు, ఇది ఒక సింగిల్ డోర్ అండి, దానికి డోర్ అనమాట. ఇది వచ్చేసరికి ఇక్కడ ఈ సింగిల్. ఉల్టా చెప్పావా, కింద పైకి ఉంది. ఇది ఈ డబుల్ డోర్ వచ్చేసరికి మనకి ఇక్కడ వస్తుంది. అది పెట్టి ఆ గదిలో పెట్టి ఇదేమో ఫ్రంట్కి సెలెక్ట్ చేసేకున్నారు. మొత్తం వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు అది నచ్చినట్టు. గేట్లు కలవాలి చూసారా. ఇది వచ్చేసరికి మనకి డబ్ల్యూపీవీసీ డోర్స్ అనమాట, హెవీ డోర్. ఇదంతా ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుంది, ప్యాకింగ్ బాగా చేశారు. అలాగే ఏంటంటే గీట్లు అవి పడకుండా మనకి ప్యాకింగ్ చేశారు. హెవీ డోర్ తీసుకున్నాం అనమాట మనం. ఇక్కడ వచ్చేసరికి ఈ డోర్ కూడా మనం ఆర్డర్ ఇవ్వాలి కొలత తీసుకొని. ఇప్పుడు ఈరోజు అయితే మనం ఈ 2 సింగిల్ డోర్లు, ఆ 2 డబల్ డోర్లు, ఈ 2 బాత్రూమ్ డోర్లు బిగించేస్తాం ఈ రోజుతో. ఇంకా కిటికీ రెక్కల వర్క్, అలాగే కబోర్డ్స్ ఇవన్నీ వర్క్ కూడా ఉన్నాయి. కబోర్డ్ వర్క్ కూడా మన ఈ కబోర్డులు బద్దలన్నీ రాసుకొని ఈ కర్ర ఆర్డర్ ఇవ్వడం. మరి ఈరోజు అయితే మనం ఈ డోర్లు అయితే ఫిక్సింగ్ అయితే చేయాలండి. మనం ఇవన్నీ ఎడ్జీలన్నీ సరిపెట్టుకొని ఇవన్నీ మనం చేసుకోవాలి, కటింగ్లు చేసుకొని. ఎక్స్ట్రాలు ఉంటాయి కొద్దిగా. గుమ్మాలు కూడా సిమెంట్ గుమ్మాలు. ఇవి కట్ మిషన్ పెట్టావా? గుమ్మాలు వచ్చేసరికి మనకి సిమెంట్ గుమ్మాలు ఇవి మొత్తం. మాట్లాడు. ఈ బోర్డు దాని
ఇంకా మనం ఈ డోర్లన్నీ సరిపెట్టేసుకొని 2 డోర్లు ఫిక్సింగ్ అయితే చేశానండి. గళ్ళు కూడా వేసేస్తున్నాను. గళ్ళు వేసేస్తే మనకి వర్క్ అనేది అయిపోద్ది. అలాగే 2 సింగిల్ డోర్లు సరిపెట్టాలి. అవి కూడా అది యువతల గుమ్మం, ఈ 2 గుమ్మాలకి ఈ డోర్లు అనమాట. ఇవి అలాగే బాత్రూమ్ డోర్స్ కాదు, ఇది వచ్చేసరికి మనకి స్టోర్ రూమ్ అనమాట. ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి ఇక్కడైతే ఈ డోర్ వేసాము. అలాగే అవుట్ సైడ్ బాత్రూమ్ కూడా సేమ్ హెవీ డోర్ వాడామన్నమాట మనం. అవి కూడా రెడీ చేస్తున్నాం. అలాగే ఈ అయిపోగానే మధ్యాహ్నం భోజనంకి అయితే వెళ్ళాలండి. మనకి కంట్రీలో భోజనాలు ఉన్నాయి. మన కంట్రీలో వర్క్ చేసాం కదండి, డోర్లు అవి బిగించాంగా. ఇది ఇవాళ ఈరోజు ఓపెనింగ్ అనమాట. ఇది కొద్దిగా గడేసి తాళం వేసేసుకొని మన సామాన్లు లోపల ఉంటాయి కాబట్టి ముందు ఈ 2 బిగించాం అనమాట. 2 సరిపెట్టుకొని ముందు తాళం వేసుకొని మనం వెళ్ళిపోయి ఇక భోజనం చేసి అయితే వస్తాము. వచ్చిన తర్వాత మనం ఆ 2 బెడ్రూమ్ డోర్లు, డోర్లు ఫిక్సింగ్ అయితే చేసుకుంటాం మనం.
ఇక అయితే మనం డోర్లన్నీ ఫిక్సింగ్ అయితే చేసామండి ఈరోజు. మొత్తం 2 సెట్లు డబల్ డోర్లు, అలాగే ఇది ఒక స్టోర్ రూమ్, ఇది ఒకటి స్టోర్ రూమ్ కింద పెట్టుకున్నారు. ఇది కూడా మనం ప్లాన్ చెప్పాము, డబ్ల్యూబీవీసీ డోర్ వేసుకుంటే హెవీ డోర్ లైఫ్ అనేది బాగుంటుంది, చదా కదా ఏం పట్టం అని చెప్పి నేను చెప్పాను. అలాగే బాబు అన్నారు. అలాగే దీనికి అవుట్ సైడ్ దానికి ఇది ఒక డోర్ అయితే బిగించాం, బాత్రూమ్ డోర్. ఇది అవుట్ సైడ్ డోర్లన్నీ అయితే మన ఫిక్సింగ్ అయితే అయిపోయినాయి అండి. సింగిల్ డోర్లు కూడా బిగిస్తాం అనమాట మనం. ఇటు కూడా బిగిస్తాం. మొత్తం 4 సింగిల్ డోర్లు, 2 సెట్లు డబల్ డోర్లు అయితే ఈరోజు మార్నింగ్ వచ్చి మనం ఫిక్సింగ్ చేయడం జరిగింది. మీరు కూడా ఎవరైనా డోర్లు మనం బిగించుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏది వేసుకుంటే లైఫ్ ఉంటుంది ఏంటనేది నేను చెప్తాను. డౌట్స్ ఏమైనా ఉన్నా కంపల్సరీ మీరు చేయొచ్చు. అలాగే ఇంకా రేపు ఏంటంటే వర్క్ మనకి ఈ కిటికీలు తయారు చేయాలి. అయితే రేపు సీతారాంపురం వెళ్ళి కర్ర తీసుకొని కిటికీ రెక్కలు తయారు చేస్తాం. మొత్తం ఇది ఒక 3 కిటికీ రెక్కలు, ఇవి 3 రెక్కలు, ఇది ఒక రెక్క 7 ఇందులో ఒక 3 ఉంటాయండి. ఇవి ఒక 3 రెక్కలు, 9. ఈ కిచెన్లో వచ్చేసరికి ఒక రెక్క వచ్చింది. ఒక 10 రెక్కలు మొత్తం మనం తయారు చేసుకోవాలి. అలాగే ఈ కబోర్డ్స్ సంబంధించిన బద్దలు, ఫ్రేమింగ్ బద్దలు అయితే మనం ఆర్డర్ ఇవ్వాలి రేపు మార్నింగ్. ఈ కిటికీ రెక్కలు ఎలాగో చేయడానికి వెళ్తాం కాబట్టి అక్కడే కర్ర తీసేసుకొని ఇక వాటికి కావాల్సిన కర్ర మొత్తం అంతా మనం లిస్ట్ అయితే రాసుకున్నాం, ఏమేం కావాలి ఏంటనేది. ఈ మొత్తం అయితే మనం కర్ర రాసుకోవడం జరిగింది. మొత్తం మనకి ఏమేమి సైజులు కావాలి ఏంటనేది మనం అన్నీ రాసుకునే విధంగా. ఇవి అయితే మనం రేపు మార్నింగ్ తెలంగాణ ఆర్డర్ ఇస్తే మనకి ఈవినింగ్ కల్లా ఇస్తారు, మనం చిత్ర మిషన్లో వేసేసుకోవచ్చు. అలాగే ఈ రెక్కలు కూడా మనం తయారు చేసేస్తాం రేపు తయారు చేసే, ఇంకా రేపు శుక్రవారం కదా, శనివారం వచ్చి మనం ఈ రెక్కలు కూడా ఫిక్సింగ్ చేసేస్తాం, అయిపోద్ది. ఇంకా సోమవారం నుంచి మనకి కబోర్డ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. మొత్తం ఇది ఓవరాల్గా మనం మెటల్ కాంట్రాక్ట్ తీసుకున్నామండి. అన్నీ మనం వాళ్ళకి ప్రతిదీ అన్నీ చెప్పాము. డోర్లు అన్నీ కూడా మంచి క్వాలిటీ తీసుకున్నాం, సన్గ్లాస్ డోర్స్ అనమాట. మొత్తం మెటల్ కాంట్రాక్ట్తో మనం ఒప్పుకున్నాం అనమాట. డోర్ వచ్చి మీకు ఎవరికైనా డోర్ ఎంత పడుతుంది ఏంటనేది మీరు నన్ను కామెంట్ చేయొచ్చు. అలాగే నన్ను కాంటాక్ట్ అవ్వండి, మీకు వివరాలు చెప్తాను. ఇదండి ఇంకా ఈరోజు అయితే వర్క్ మన సొరంపల్లిలో డోర్ ఫిక్సింగ్ వర్క్ అయితే జరిగింది. సామాన్లన్నీ చదివేసుకున్నాం. అంటే రేపు మనం అక్కడ కిటికీ రెక్కలు తయారు చేయాలి కాబట్టి వాటికి సంబంధించిన సామాన్లు అయితే తీసుకున్నాం. ఇంక ఇవి కూడా తీసుకొని వెళ్ళి రేపు మార్నింగ్ కిటికీ రెక్కలు తయారు చేసుకొని ఎల్లుండి వచ్చి కిటికీ రెక్కలు ఫిక్సింగ్ అయితే చేస్తాం. ఇదండి ఈరోజు అయితే మనకి వర్క్ అయితే. రేపటి వీడియోలో ఉంటుంది, అందరూ తప్పకుండా చూడండి. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా మీరు అన్నట్టు అవ్వండి. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.